రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా 12 దేశాల పౌరుల రాకపై నిషేధం విధించారు. బుధవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. కొలరాడోలో ఇటీవల యూదులపై సీసా బాంబులతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాడ్, కాంగో, ఈక్వటోరియల్ గిని, ఎరిట్రియా, హైతీ, లిబియా, సొమాలియా, సుదాన్ దేశాలు ఈ నిషేధ జాబితాలో ఉన్నాయి. కాగా బురుండి, క్యూబా, లేయోస్, సియరా లియోన్, టోగో, టర్క్మెనిస్తాన్, వెనిజువెలా వంటి మరో 7 దేశాలపై పాక్షిక నిషేధం విధించారు. ఈ ఉత్తర్వులు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. కొలరాడోలోని బోల్డర్ కౌంటీలో ఇటీవల ఉగ్రదాడి జరిగింది. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో ఉండటం కారణంగానే మన మాతృభూమిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. 2017లో యూరోప్లో జరిగిన విధంగా అమెరికాలో జరగనివ్వం. సురక్షితం కాని దేశాల నుంచి బహిరంగ వలసలను ఇక అనుమతించం. అందుకే ఈరోజు యెమెన్, సొమాలియా, హైటీ, లిబియాతో సహా పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించే ఉత్తర్వులపై సంతకం చేస్తున్నా అని ట్రంప్ ఓ వీడియోలో పేర్కొన్నారు.